రూతు గ్రంథం 4:12. నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడై బెత్లెహేములో యెహోవా ఈ యవ్వనవరాలు వలన దయచేయు సంతానము నీ కుటుంబమును కుటుంబం వల్లే. కాబట్టి బోయేజు రూతును పెండ్లు చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా గర్భవతి అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమన్న నీ బంధువుడు యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీయుల్లో ప్రకటింపబడును గాక, ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న ఈ కోడలు చాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఆ లోటు తీరుతా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మరిది గారు చనిపోయారు, రూతుకి మావి గారు చనిపోయారు, మనమందరూ తెలుసు. అత్తయ్య గారును ఈవిడే మిగిలారు. ఈవిడ కొన్ని పేలాలు తినేసేసి అత్తగారికి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తోటకోళ్ళు అయితే రూతు చూసినట్లయితే అత్తగారు చెయ్యి విడిచిపెట్టకుండా, వృద్ధాప్యులు ఉన్న అత్తగారు చెయ్యి విడిచిపెట్టకుండా ఆమె నడుస్తూ ఉంది. పేలాలు తినేవడం ఏంటంటే, అంటే ఆవిడ వృద్ధురాలు, ఆవిడ కూడా ఆకలితో ఉంటుంది అని చెప్పి ఆవిడ పేలాలు తిని ఆవిడకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 3వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ 11వ వచనంలో కాబట్టి నా కుమారి భయపడకము అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక భయం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది రూతు. అంత మాత్రమే కాదు, ఆమె భయపడ అవసరం లేదు. ఎందుకంటే ఆమె చక్కటి దైవభక్తి కలిగిన స్త్రీ. అత్తగారిని ఎలా చూసుకోవాలో, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో, దేవుని దగ్గర భయభక్తిని ఎలా కలిగి ఉండాలో, ఏమిటో అన్నీ కూడా ఆమె దేవుని దగ్గర దేవుని ఏర్పాటు నేర్చుకున్న ఒక దైవభక్తి కలిగిన స్త్రీగా ఆ రూతు గ్రంథంలో ఏర్పాటు చేయబడింది. ఆ పుస్తకం అంతా కూడా అది అధ్యాయం 4 అవ్వచ్చు, కానీ ఇందులో చాలా మనకి మంచి మాటలు ఉన్నాయి అన్నమాట ఆవిడ ద్వారా. యోధా దేశంలోకి వెళ్ళిపోయిందమ్మా. అదేంటంటే బెత్లెహేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏంటనుకున్నారు, రొట్టెల ఇల్లు. అంటే అక్కడ లోతేమి కూడా ఉండదు. ఇప్పుడు బోయేజు పండిస్తున్న పొలంలో కూడా అంతమందికి కూలి పనులు ఇస్తా ఉన్నాడు, ఒక రైతుగా ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు, దాతృత్వాన్ని చూపించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, మంచి వ్యక్తిగా ఉండి అక్కడ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నామా. కొన్ని పరిలు ఏరేయండి, ఆమెకి ఏదైనా ఉంటే ఇవ్వండి, మంచికి వచ్చిందా ఇవ్వండి, నిన్న ఏదైనా అంటే నాకు చెప్పి మమ్మల్ని ఎవరో ఏమన్నారని చెప్పి మరి రూతు ద్వారా, రూతుని బట్టి ఆయన మాట్లాడడం అనేది మనకు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆమె ఒక మరి విధవరాలుగా కనపడతా ఉంది. కానీ అలా ఉండడం దేవుడికి ఇష్టం లేక క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భంలో మరి బోయేజుని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ఈ సింప్టమ్స్ అంటే, దుప్పట కప్పడం కానీ, పరిగి ఏరుకోవడం కానీ, లోపలికి రానివ్వడం కానీ, ఆహారం కావాలి నన్ను అడుగు అంటం కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే ఒక మంచి మార్గానికి మార్గదర్శిగా ఆ మాటలు మనకు కనపడతా ఉన్నారు రూతు గ్రంథంలో నుంచి. కారణం ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా దేవుని భక్తితో ఉండడం ఒకటే కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్నీ కూడా ఉన్నాయి. కానీ కాలగమనంలో కుటుంబం అంతా చితికిపోయినప్పటికీ కూడా తన విశ్వాసం మారలేదు. అందుకే వాళ్ళ అత్తగారు ఏమందంటే, నేను అస్సలు నా వల్ల ఏమీ కాదు, కానీ నేనైతే నా రాత ఎలా ఉందో నేను చెప్పాలంటే నేనంతా కూడా నా జీవితమే చేదైపోయింది, నా బ్రతికే చేదైపోయింది, నా బిడ్డ లేరు, నా భర్త లేరు, నాకు ఎవరు లేరు. ఎందుకు లేరంటే మొత్తం కూడా దేవుడే చేసాడు అన్నట్లుగా ఆవిడ బాధపడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాం, ఆహారం లేదని, ఇక్కడికి వస్తే ఈ పరిస్థితులకు ఉంది. మరలా అక్కడికి వెళ్ళిపోదాం అనుకునే పాటికి పెళ్ళిళ్ళు అయిపోయింది. కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురు కూడా జీవితాన్ని ముగించారు. మరి వీళ్ళు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని ఆమెని పంపించేయడం జరిగింది. ఎక్కడ చూసినట్లయితే అక్కడ 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటుందంటే, ఓర్ప గురించి మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 1వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, వారు ఎలుగెత్తి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను చాలండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అమ్మా
ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మరి వాళ్ళు లేరు, మరి ఏం చేస్తే బాగుంటుంది? సరే మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని మీ కుటుంబాలకు మీరు వెళ్ళిపోండి అంటుంటే ఫస్ట్గా స్పీడ్గా వచ్చి స్పీడ్గా ముద్దు పెట్టి స్పీడ్గా వెళ్ళిపోయింది ఎవరు అనుకున్నారో? వార్ప. అంటే ఇద్దరు స్త్రీల్లో ఎవరి మనస్తత్వం ఏంటి, ఎవరు ఆలోచన ఏంటి అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే వార్పు ఏం చేసిందంటే దొరికిందా సొంత అనుకుందా లేకపోతే ఇంకెందుకు అనుకుంటే ఏమనుకుంది మనకైతే తెలియదు కానీ, వాస్తవాలు తెలియదు కానీ, అక్కడ వెంటనే ముద్దు పెట్టి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. రూత్ అయితే గనక అమ్మ నేను వెళ్ళను, కానీ ఇంకా అక్కడ లైన్లోకి వస్తే మనందరికీ ఇప్పుడు చదివినిపిస్తారు, నీ దేవుడు నా దేవుడు, నీ జనమై నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ బ్రతికితే అక్కడ, అన్ని కూడా నీతోటే, నీ బైబిలే నా బైబిల్, నీ పాస్టర్ గారు నా పాస్టర్ గారు, నీ సంఘమే నా సంఘం, నీ పరలోకమే నా పరలోకం, అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే అంతా ఒకే దేవుడితో కనెక్టివిటీ కలిగి ఉన్నారు. ఈవిడైతే ఓర్ప గారు అయితే సెలవు తీసేసుకుని వెళ్ళిపోయింది, గుర్తు పెట్టేసి చాలా వేగంగా వెళ్ళిపోవడానికి కారణం అంటే ఆ మనస్తత్వం. అది ఇప్పుడు అటువంటి మనస్తత్వం దేవుడికి ఇష్టం లేదు. కానీ ఎవరైతే ఓర్చుకొని సహనంతో ప్రేమగా అత్తగారిని అంటి పట్టుకుని ఉన్నారో ఆమెకి దేవుడు ఏ ఏర్పాటు చేశాడో చూడండి. ఏ తక్కువ లేదు నీకు, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు చింతపడొద్దు. ఒక పరమ బోయేజు లాంటి వ్యక్తిని, ఒక దాసుని లేదా ఆ సంబంధి, రక్త సంబంధిని, లేకపోతే నీకు ఇష్టమైన వ్యక్తిని నేను ఏర్పాటు చేసిన దేవుడు మనసులో అనుకొని ఏర్పాటు చేసి రూత్కు సంబంధించిన మరి బోయేజుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోయేజు కానీ రూత్ కానీ వీళ్ళందరూ కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారే. మీకు చూపిస్తా లాస్ట్ ఎందుకు ఏర్పాటులో ఉన్నారంటే ఆ 4వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అప్పుడు స్త్రీలలో ఈ దినమన్నా నీకు బంధుడైనా లేకుండా చేని యెహోవా స్తుతించును గాక, ఆయన నామమును బట్టి ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగైన నీ కోడలు. చాలండి. ఎంతమంది అంటే అసలు నయోమికి ఎంతమంది పిల్లలు మీరు చెప్తారా? ఎంతమంది? మహులోను కిల్యోను 2 కుమారులు అయితే ఈ కుమారులకి 2 భార్యలు, 2 భార్యలు, వీళ్ళందరూ కూడా పక్క దోసేసాడు దేవుడు. రూతు ద్వారా ఒక్క పిల్లోడు పుడితే ఆ పిల్లోడు చూసి ఈవిడ్ని ఏమని చెప్తుందంటే బైబిల్ 7 కుమారుల కంటే ఎక్కువ. అంటే ఆ నయోమిని ఎలా బలపరుస్తున్నాడో, ఎలా కన్నీటి బాసు బిందును తుడుస్తున్నాడో, ఎటువంటి ఆ పండ లేదా బరువైన బాధను తీసి పక్కన పెడుతున్నాడో మనం చూడాలి. 7 కుమారు అమ్మ చనిపోయారు, చనిపోలేదు, 7 కుమారుల కంటే ఎక్కువ నీ కోడలు. అరే ఎంతగా హెచ్చించాడో దేవుడు చూడాలి. ఇప్పుడు అటువంటి కోడల్లో లేదా కోడలు అనేవారు భూమి మీద ఉన్న ఎవరన్నా ఉన్నారంటే ఉండొచ్చు, కానీ 100లో 1 ఎక్కడో ఉంటారో వాళ్ళు బయటపడరు కూడా. బయటపడేది ఎవరంటే ఓర్పాలు అంటే వాళ్ళందరూ కూడా బయటపడతారు, వెంటనే కనపడతారు ఉన్న మంచి లక్షణాలను బట్టి. రూతు అంటే మరొక పేరు ఏంటంటే మనం చెప్పాను నేను గులాబీ పువ్వు అంటండి. మన వాళ్ళకి లేడీస్ తెలవట్లేదు, అది ఆయన చెప్పేస్తున్నాడు. తోట 700 రకాల గులాబీ పువ్వులు ఉన్నాయంట. మీరు లెక్కేస్తే ఇంచుమించు 700 రకాలు. అందులో ఒక పేరును బయట తీసి ఆ పేరుకు రూతు అనే పేరుకి మరొక అర్థం ఏంటంటే గులాబీ పువ్వు, ఫ్లవర్. అంటే ఆ ఫ్లవర్ మనం చూస్తూ ఉంటాం, కింద ముళ్ళును చూడము, ఆకులు చూడము, మొదలు చూడము, ఏళ్ళు చూడము, బాగా మన కడ్డాల చూసేది ఏంటంటే కలర్, రేఖలో పువ్వు. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఆ కలర్ లేకపోతే ఫ్లవర్ లేకపోతే కలర్ లేకపోతే రేఖలు ఇవన్నీ దేవుడు తన ముఖంలో దేవుడు మరి ఆ రూతు ముఖంలోనే, ఆ రంగులోనే, ఆ రూపంలోనే, ఆ ప్రత్యేకతలో భాగంగానే గులాబీ పువ్వు అని చెప్పి ఆ మాటకి అర్థం అనమాట. కారణం ఏంటంటే ముఖంలోనే ఉన్న కళ్ళారేపు మీ అందరూ తెలిసి మీరు బాగా పడతారు. అరే ఏమైందంటే మొన్న జోడీలు ఏంటి అసలు కళారింపలేదు పిల్లకి, పిల్లడు అంటే పర్వాలేదు మగ పిల్లడు కాబట్టి కళారింపలేదు. కానీ ఈ పిల్ల చూసావా నలుపు అయినా సరే చాలా అందంగా చూసావా, హైబ్రోడ్ చూసావా, చూడాలి ఇయే చూడాలి. మనం భక్తి చూసే పని లేదు, విశ్వాసం చూసే పని లేదు, ప్రార్థన చూసే పని లేదు, బైబిల్ చూసే పని లేదు, సంఘాన్ని చూసే పని లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చూసే పని లేదు, ఆత్మ నడిపింపు పని లేదు.
ఏంటంటే హైబ్రోస్, లేకపోతే బొట్టి బిళ్ళ, లేకపోతే ఇక్కడ అంటే పాపిడి విందులు, ఈపుడు విందులు, లేకపోతే మాపిడి విందులు, ఇంక ఇవన్నీ కూడా సిగ్గమడి గారు అన్నట్టు. కారణం ఏంటంటే మనం పై రూపాలను చూస్తాం, కానీ దేవుడు లోపల చూసి లోపల బయట పెట్టి చెప్తా ఉన్నాడు, ఈమె పేరు గులాబీ. అంటే ఎంత అందగాడో చూడాలి, అంత మాత్రం కాదు ఎంత పనులో చూడాలి. ఒక్క గింజ, ఒక్క కంకు కూడా పోకోకుండా చాలా భద్రంగా ఏరుతా ఉంది. ఆల్రెడీ మనోళ్ళు అయితే కనుక మనిషిని పెట్టాలి, లేదా బాలేరైనా చేయాలి, ఒక్క గింజ పోవడానికి ఇల్లేదని. కానీ ఆ పని లేకుండా రూతుని అక్కడ ఏర్పాటు చేశాడే దేవుడు. కారణం ఏంటంటే విలువ తెలియాలి. బోయజ్ చూడండి ఎంత భక్తుడు, ఎంత విశ్వాసం, ఎంత దేవుని బిడ్డగా, ఎంత ప్రేరేపించబడి ఆయన భక్తి చేస్తా ఉన్నాడు చూడాలి. ఇప్పుడు ఆయన చేసేది పొలమే అవ్వచ్చు. అసలు ఆ పొలం ఏంటో చెప్పండి అమ్మా. పొలం అంటే ఏంటి? మీరు మనం చెప్పారు అంటే పొలం అంటే ఏంటి? ఆఖరి ముగింపు మాటలు మందిరము. కూలీలు అంటే ఎవరు? మనమే, విశ్వాసులము. పంట అంటే ఏంటి? వాక్యం అనే విత్తనాలు. మన పంట ఎక్కడ ఉంది అనుకున్నారు? మందిరములో ఉండాలి మన సహవాసము, దేవునితో ఉండాలి మన సహవాసము. ఇప్పుడు అందుకే ఎవరయ్యా ఇక్కడ సమీప బంధు అంటే బోయేజ్ కాదండి. ఒక్క నిమిషం బోయేజ్ పక్కన పెట్టండి. సమీప బంధు ఇక్కడ ఎవరంటే మనకు సంబంధించి దేవుని బిడ్డల సమీప బంధువులు. ఇక్కడ బోయేజ్ కూడా రూత్తో ఉన్నాడు, రూత్ కూడా బోయేజ్తో కలిసింది. అంత మాత్రం విడిచిపెట్టలేదు. నలుగురు కలిస్తే ఆ నలుగురులో మొదటి వ్యక్తి దేవుడు. అంటే ఈ కుటుంబం 5గురితో సమానం. మొదటి వ్యక్తి నా దేవాతి దేవుడు, తర్వాత శ్రీను గారు, తర్వాత సహోదరి, తర్వాత 2 బిడ్డలు. కుటుంబం అంటే కుటుంబ వ్యవస్థ. లేకపోతే బిడ్డ ఈ కుటుంబమే ఒక 5గురు అయితే పంచభూతలు కూడా అయితే. అటు రీతిగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఇక్కడ వీళ్ళందరినీ ప్రేమించి మంచి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా 16వ వచనం చూసినట్లయితే అప్పుడు నయోమి, చదవండి 4:16, ఆవిడ తీసుకొని కౌగిట నుంచుకొని, మా అమ్మగా ఉందంట. దాది అంటే సాయిబుల్ భాష. ఇది మీకు అందరూ తెలిసింటే దాది సాయిబుల్ భాష. అమి అంటే అమ్మ అని అర్థం సాయిబుల్ భాష. అబ్బా అంటే తండ్రి అని అర్థం సాయిబుల్ భాష. దాదిగా ఉండదు. చెప్పండి. నయోమి కొరకు చెప్పి పేరు పెట్టాను. అతడు దావీదునకు 18 కూడా చదవండి. వంశవాళి కన్ను కనెను 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 బోయేజును కనెను. బోయేజు ఒబోదేమును కన్ను. యెషయను కనెను. యెషయి దావీదును కనెను. దావీదు ద్వారా ఎవరు వచ్చారు ఇప్పుడు చెప్పాలి? యేసు క్రీస్తు వారు వచ్చారు. అంటే ఈ కుటుంబానికి బోయేజు అలాగే రూతు, ఈ కుటుంబాలకి ఏం కనెక్టివిటీ కలిగి ఉందయ్యా అంటే యేసు క్రీస్తు వారు వంశవాడి కలిసి ఉంది. అసలు యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే మత్తయి సువార్త కాకుండా ఉన్నాడు. అంటే ఈ పుస్తకాల కంటే అన్నిటికంటే ముందే ఉన్నాడని అర్థం. మీకు అందులోనే మీకు చూపించడం జరిగింది. పాత నిబంధనలో ఎక్కడ ఆయన అని ఉన్నా సరే యేసు క్రీస్తు వారిని అర్థం పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తు వారు ఆయన దీవించెను, ఆయన ఆశ్రయించెను, యెహోవా అన్నగాడు తండ్రి అని పెట్టుకోండి, ఆయన అనగాడు యేసుక్రీస్తు వారు పెట్టుకోండి. పాత నిబంధనలో ఆయన అని. ఇక్కడ చూసినట్లయితే దావీదు ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి దిగి రావడం అనేది జరిగింది. అంటే ముందుగా బోయేజ్ని ఏర్పాటు చేస్తున్నాడు ఒక సేవకుడుగా, బంధువుడుగా. అలాగ చూసుకున్నట్లయితే ఇది దేవునికి సంబంధించిన వంశవాళి. ఆ వంశవాళ్ళలో మనం ఉంటున్నామా లేదా అన్నది ఆమె. మరి బోయేజు దేవుడి దగ్గర చక్కబీడు, అంత మాత్రమే రూతు చక్కబీడు గారు, వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి మంచి కుమారుడిని దేవుడు అనుగ్రహించడం ఒకటే కాదు, కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మత్తయి సువార్త ఆఖరి మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అక్కడ రూతు గురించి కూడా చిన్న మాట కనపడతా ఉంది. ఇక్కడి నుంచి అక్కడ రాశాడు అనమాట. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనెను సల్మాను, బోయేజును కనెను. బోయేజు రూతునందు ఓబోదమును కనెను. యెషయను కనెను. చాలండి దేవుడు. అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయిందంటే యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది రూతు గారు.
అంటే ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న భక్తి, ఆమెకున్న ఆ తాత్పర్యం, ఆమెకున్న దేవుడి మీద నా దృష్టి ఏమైనా పర్లా. ఆవిడ ఏమందంటే, నీ జనమే నా జనము, నీ బంధువే నా బంధువు, నువ్వు చనిపోయిన చోట ఎప్పుడు అనుకున్నారా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నేను అనగానే అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా ఏరు, ఆ కంకుళ్ళు, ఆ గోధుమలు, ఆ గింజలు అవన్నీ కూడా ఏరు. అక్కడ ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ కష్టంలోను, కలిమలోను, లేములోను, ఉన్న దాంట్లో, లేని దాంట్లో, అన్ని దాంట్లో కూడా నిన్ను ఆదరించి ఒక ఏర్పాటు ఉంది. అక్కడికి వెళ్ళు, ఒకవేళ అడిగితే కనుక నా పేరు చెప్పు, మీ బంధువేనని చెప్పు అని చెప్పి సాగనంపడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ కాడి నుంచి కూడా నయోమి మాట మరి రూతు ఎంత కనుక ఆమె చక్క ప్రయోజకురాలుగా వెళ్ళింది. కానీ మరి ఓర్ప గురించి అయితే కనుక అక్కడతో ఆగిపోవడం జరిగింది. కారణం ఏంటంటే, దేవుని మాట విన్నవాడు ఎక్కడికైనా వెళ్తాడు. దేవుని మాట విన్న వాళ్ళ గురించి తన గ్రంథంలో రాయించుకుంటా ఉంటాడని బైబిల్ దేవుడు సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అటు చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్ల నిన్ను దేవుడు దీవించాను. 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు. ఎలాగొచ్చిందండి అంటే, వివాహం లే, గర్భఫలం లేదు, పరిస్థితులు లేవు, ఏమీ లేవు. కానీ అక్కడ దేవుడు ఆశ్రయించేశాడు. ఎల్లగా 4వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వివాహం చేసి సమీప బంధువుగా, ఇక బంధువర్గం లేదు, ఇక నీకు భర్త, నీకు భార్య కనుక నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, దీవించడానికి కారణం ఏంటంటే, సింపుల్గా భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటారు. ఎక్కడ తిరిగి వచ్చారంటే, వాళ్ళు బెత్లెహేమునకు తిరిగి వచ్చారు. ఆ బెత్లెహేం అంటేనే రొట్టెల ఇల్లు. కానీ ఇక్కడ ఈ ఇంటిని కూడా ఒక రొట్టెల ఇల్లుగా తయారు చేశాడు. ఆ రొట్టెలు ఏంటంటే ఆహారం ఉన్న ఇల్లు, వర్తమానాల ద్వారా. మంచి కోడలుగా, ప్రేమించే కోడలుగా ఉంది, ప్రేమించి ఒక అత్తగారిగా ఉన్నారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఇద్దరు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కనుక దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనకి 3వ వ్యక్తిగా బోయేజ్ కనపడతా ఉన్నాడు. బోయేజ్ సమీప బంధువు లాంటి వారు ఆమెకి ఎవ్వరు కనపడలేదు. రూతు కోడ లాంటి వారు ఆ సమీపంలో, ఆ పరిసర ప్రాంతంలో ఎవరూ కనపడలేదు. నయోమి అత్తగారు లాంటి వాళ్ళు ఆ సమీపంలో ఎవరు కూడా, ఆ కాలంలో ఎవరు కూడా కనపడలేదని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి యేసు క్రీస్తు వారికి ముందున్న కాలంలో, క్రీస్తు పూర్వం జరిగిన కాలంలో అటువంటి అత్తగారు లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో అటువంటి కోడ లాంటి వారు ఎవరు లేరు. అటువంటి బోయేజ్ లాంటి వారు ఎవరు లేరు. కారణం, మన పరమ బోయేజ్ని మనం ఎరిగి ఉన్నాం, దేవాది దేవుడిని ఎరిగి ఉన్నాం. అటువంటి దేవాది దేవుడిని ఎరుగున్నాం కనుక మనం కూడా అటు రీతిగా ఉండాలంటే, చేసే పనులు, చేసే ప్రార్థన, ఉన్న భక్తులు, భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి, ఆయన్ను తీరు కాదండి మన జీవితాల్లో, మన బ్రతుకులో మనకు రంగు అనేది ఉండాలి. రూతుకున్న రంగు, రుచి అనేది ఉండాలి. భక్తి అనే రుచి, చిక్కదనం ఉండాలి, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆ ఫస్ట్ నీళ్ళు కంటే ఈ నీళ్ళు మహారుసుగా ఉన్నాయి, లేకపోతే ఈ ద్రాక్షరసం మహారుసుగా ఉన్న కారణం దేవుడు చేసిన సూచక్రియ మొదటిది. గొప్ప కార్యం చేశాడు, ప్రతి కుటుంబంలో కూడా చేస్తాడు. అక్కడ నీళ్లు చేశాడేమో మన జీవితాల్లో, మన బిడ్డ జీవితాల్లో, మన భర్త జీవితాల్లో మార్పు తేవడానికి. మంచిదంటే ఒక పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, 6 నెలల కుటుంబ యజమాను శ్రీను గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, సోమశేఖర్ని బట్టి, ప్రభా జస్వంతుని బట్టి మేము ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలు ఎవరు ప్రారంభం ఉన్నారు ప్రభా, బిడ్డల ప్రభా ప్రతి ప్రమాదం నుంచి రక్షించి కాచి కాపాడినందుకు బిడ్డల జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తా ఉన్నాం. శ్రేణి గారు వాహన భద్రత, వెళుతున్న వస్తున్న ప్రయాణం, క్షేమం, భద్రత కొరకు సహోదరి బిడ్డలందరికీ భర్త కూడా పరిచయం చేసుకుని తనను కూడా మీరు దీవించండి, ఆరోగ్యంతో నింపమని మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఆ సహోదరుల ద్వారా ప్రభా వాడు కూడా మందిరాన్ని చక్కగా ప్రభా
వస్తు పరిచర్యకి ఎంతగానో సహకరిస్తా ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా ప్రభా బిడ్డలతో కలిసి ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేసి ప్రభా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహోదరికి ఇచ్చిన ప్రభా రక్కచుడి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోబోతున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి. 7 వారం చూడండి, రానున్న రోజులు శ్రీను గారు కూడా ఒక మందిరానికి మూల స్తంభంగా మార్పు చెంది ప్రభా ఒక బలమైన పాత్రగా ప్రభా నీకు ఇష్టమైన కుటుంబాన్ని తీర్చిదిద్దమని మేము దేవుని సహాయంగా ఉంచు ప్రార్థిస్తూ ప్రభా కుటుంబం ప్రతి లోటు ప్రతి అక్కత అవసరాలన్నీ కూడా యేసు నామంలో మేము ప్రభా తీర్చుకోవడానికి సహాయం తెచ్చండి. యేసుక్రీస్తు నామంలో కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో బిడ్డలు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో బిడ్డలకు ఆరోగ్యం తెచ్చండి. యేసుక్రీస్తు నామంలో కుటుంబం అంతా కూడా రక్షణ పొందు కూడా సహాయం తెచ్చండి. ప్రభా దేవా ప్రార్థిస్తామన్న కుటుంబాన్ని దీవించమని ఆశ్రయించమని దీవులతో నింపమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక ప్రేమ